క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హైడ్రా అలజడి. ఇక గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందంట. బీఆర్ఎస్ హయాంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కలు నిర్మాణాలు. ఇక హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వర్తిస్తాయన్న ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 45 గ్రామాల విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఒకప్పుడు 111 జీవో పరిధిలో ఉండి గత ప్రభుత్వ హయాంలో ఆంక్షలు తొలగించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. హైదరాబాద్ లో చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను 111 జీవోలో ఉన్న గ్రామాల ప్రజలను ఉసిగొల్పే ఆస్కారం కూడా ఉంది. అట్లా చేస్తున్నట్టు రకరకాలుగా 111 జీవోని ఎత్తేయడం ద్వారా ఏమవుతుందంటే కేసీఆర్ ఒక చరిత్రలో గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందట బీఆర్ఎస్ పార్టీ. కారణం ఏంటి అంటే ఇక్కడ నిజాం సాగర్ కానీ తర్వాత ఉస్మాన్ సాగర్, గండిపేట సర్వనాశనం అయిపోతుంది మొత్తం. మళ్ళీ ట్యాంక్ బండ్ తయారవుతుంది. అది ఉస్మాన్ సాగర్ తర్వాత హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉన్నాయి కదా, ఈ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వీటికి అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక 111 జీవోలు ఎత్తేసి ఈడి దాకా వచ్చేస్తాయి. ఆ చెరువును కూడా మెల్లమెల్ల మూసేసి ఆడదాకా బిల్డింగ్లు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక కేవలం కాళేశ్వరం నీళ్ళో లేకపోతే ఇంకే నీళ్ళ మీద ఆధారపడాలి. దానికి ఎవరు చేసినారు అంటే కేసీఆర్ లేకుంటే అసలు హైదరాబాద్కు నీళ్ళే లేకపోతుండే, చాలా ప్రాణం వస్తుండే, దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటుండే అని చెప్పేసి చరిత్ర భవిష్యత్తులో చెప్పుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసిరట వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 111 జీవోని ఎత్తేయడానికి వీల్లేదు. ఎందుకంటే 111 జీవో ఉండడం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా మంచిగా ప్రశాంత వాతావరణం ఉన్నది అంటే 111 జీవో ఉండడం ద్వారానే. ఎందుకంటే చెట్లు, చేమలు, తర్వాత గుట్టలు ఇవన్నీ కూడా ఉండడం ద్వారా ఇక్కడ మనకు వాతావరణ సమతుల్యం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అంటే 111 జీవో ఉండడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అడవులు కానీ ఇవన్నీ కూడా రక్షిస్తాయి. తర్వాత మంచి ప్రశాంత వాతావరణం ఉంటుందని ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ అది ఎత్తేస్తే మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అంటే అన్ని బిల్డింగ్లే అయిపోతాయి. అన్ని బిల్డింగ్లే అయిపోయిన తర్వాత చెట్లు చేమలు ఏం లేకపోతే, తర్వాత ఇక్కడ చెరువులు ఎన్ని మొత్తం మూసుకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 111 జీవోలు ఉంచాలని చెప్పేసి చాలా మంది పర్యావరణవేత్తలు కోరుతున్నారు. లైక్ చేయండి.